ఇప్పుడు చాప్టర్ 5 సమాచార కమిషన్ యొక్క అధికారాలు, అప్పీలు, శిక్షలు అనే వాటి గురించి డిస్కస్ చేస్తాము. అధికారాలు, బాధ్యతలు అనేది సెక్షన్ 18లో ఉంటుంది. అప్పీల్ అనేది సెక్షన్ 19లో ఉంటుంది. శిక్షలు అనేది సెక్షన్ 20లో ఉంటుంది. దీని గురించి చూస్తాము. ఇది సెంట్రల్ లెవెల్లో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి, స్టేట్ లెవెల్లో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి ఈ చాప్టర్ అనేది కనెక్షన్ ఉంటుంది. ఇందులో సెక్షన్ 18 చూద్దాం. ఈ సెక్షన్ 18 అనేది ఎవరైతే ఈ సమాచారాన్ని పొందలేకపోయారో వాళ్ళ యొక్క హక్కు ద్వారా వాళ్ళకి సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించడానికి సిఐసి అండ్ ఎస్ఐసి ఉంటుంది. ఇది ఏ పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయబడుతుందంటే ఈ ఫిర్యాదులు స్వీకరించడం అనేది ఫస్ట్ పిఐఓ లేదా ఏపీఐఓ అప్పీల్ని స్వీకరించడానికి అంగీకరించకపోవడం. ఏదైతే ఇన్ఫర్మేషన్ కోసం అప్పీల్ పెట్టారో ప్రజలు లేదా సిటిజను దాన్ని స్వీకరించకపోవడం. అసలు ఏదైనా ఆఫీస్లోని ఈ పిఐఓ కానీ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కానీ అపాయింట్ చేయబడకపోవడం. నెక్స్ట్ సమాచారాన్ని తిరస్కరించే పరిస్థితి. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం సమయం పరిమితిలో స్పందించకపోవడం. అసమంజసమైన ఫీజుని వేయడం. తప్పుడు లేదా అసంపూర్ణ సమాచారాన్ని అందివ్వడం. రికార్డులకు ఇతర సమస్యలు ఎదురైతే అందులో దాన్ని మినహాయించి మిగతా వాటిని ఇవ్వకపోవడం. ఇలాంటి సమయాల్లోని ఈ ఫిర్యాదుని స్వీకరిస్తారు. ఈ ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత సిఐసి ఆర్ ఎస్ఐసి కారణాలు సరైనవని భావించినట్లయితే దర్యాప్తును ప్రారంభిస్తారు. ఈ దర్యాప్తుని ప్రారంభించే సమయంలోని ఇది సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 ప్రకారం ఇవి సివిల్ కోర్టు యొక్క అధికారాలను కలిగి ఉంటాయి. దీని ద్వారా సాక్షులను పిలిపించడం, హాజరు కమ్మని సమన్లు జారీ చేయడం, పత్రాలు సమర్పించమని ఒత్తిడి చేయడం, పత్రాలను పరిశీలించడం, సాక్ష్యాలను అఫిడవిట్ల రూపంలో తీసుకోవడం, పబ్లిక్ రికార్డులు లేదా కోర్టు పత్రాలు కోరడం, సాక్షులు లేదా పత్రాల కోసం సమన్లు జారీ చేయడం, ఏవైనా కాన్ఫిడెన్షియల్ రికార్డ్స్ ఏవైనా ఉంటే వాటిని కూడా పబ్లిక్ అథారిటీ వద్ద నుండి స్వీకరించడం. ఇవన్నీ కూడా ఈ సిఐసి లేదా ఎస్ఐసి వాటి యొక్క సివిల్ కోర్టు మాదిరిగా వాటి యొక్క బాధ్యతల్ని స్వీకరించే ప్రాసెస్లోని ఈ రైట్స్ అనేవి వాటికి ఉంటాయి. నెక్స్ట్ అప్పీల్స్ ఏ విధంగా చేయాలి. ఒకవేళ ఇది సెక్షన్ 19లో ఉంటుంది. అప్పీల్ ప్రక్రియ అనేది ఒక వ్యక్తి 30 రోజుల్లో స్పందన పొందకపోతే లేదా పిఐఓ ఇచ్చిన సమాచారంతో అసంతృప్తి వ్యక్తమైతే వెంటనే ఆ పిఐఓ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎం ఉన్నారనుకోండి, హెచ్ఎంకి సీనియర్ అధికారి ఎంఈఓ ఉంటారు. ఆ అధికారి దగ్గరికి వెళ్ళి సమాచారాన్ని పొందవచ్చు. ఆ సీనియర్ అధికారి వద్ద 90 రోజుల్లో తనకు ఎప్పుడైతే సమాచారం పొందిన తర్వాత అసంతృప్తిని వ్యక్తం చేశారో అప్పటి నుండి 30 రోజుల్లో తను సీనియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత వేరే కారణాలు ఏమైనా ఉన్నట్లయితే 30 రోజుల తర్వాత కూడా దాన్ని స్వీకరించవచ్చు. నెక్స్ట్ థర్డ్ పార్టీ అంటే ఈ అప్లికేషన్ పెట్టిన వాళ్ళు, తర్వాత పబ్లిక్ అథారిటీ, వీళ్ళిద్దరూ కాకుండా వేరే వ్యక్తి యొక్క సమాచారం ఈ థర్డ్ పార్టీ యొక్క సమాచారం థర్డ్ పార్టీకి తెలియకుండా వేరే వ్యక్తికి ఈ అప్లికెంట్కి ఇచ్చినట్లయితే అతను కూడా ఆ అప్పీల్ని 30 రోజుల్లో వేయవచ్చు. నెక్స్ట్ మొదట అప్పీల్ ఫలితంగా తృప్తి చెందకపోతే డైరెక్ట్గా 90 రోజుల్లోపు సిఐసి కానీ ఎస్ఐసిలో అప్పీల్ చేసుకోవచ్చు. ఒకవేళ వేరే కారణాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ కారణాలు సరైనవని భావించినట్లయితే 90 రోజుల తర్వాత కూడా అప్పీల్ని సిఐసి దగ్గర కానీ ఎస్ఐసి దగ్గర కానీ వేయవచ్చు. అలాగే
థర్డ్ పార్టీకి కూడా ఈ వినికిడికి అవకాశం కల్పిస్తారు. నా సమాచారం నాకు తెలియకుండా ఎందుకు ఇచ్చారనే వాదించుకోవడానికి. సమాచారం తిరస్కరించింది ఒకవేళ పిఐఓ కానీ ఏపీఐఓ కానీ సమాచారం రిజెక్ట్ చేయడం సరైనదే అని నిరూపించుకునే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఇది అప్పీల్ అనేది పరిష్కారం అనేది 30 నుండి 45 రోజుల్లో జరగాలి. ఈ ప్రాసెస్లో సిఐసికి ఎస్ఐసికి ఎటువంటి అధికారాలు ఉంటాయంటే పబ్లిక్ అథారిటీకి సమాచారాన్ని అందజేయాలని ఆదేశించడం కానీ, లేదా ఎక్కడైనా పిఐఓ ఏపీఐఓ లేకపోతే వాళ్ళని నియమించడం, సమాచారాన్ని ప్రచురించడం, రికార్డుల నిర్వహణలో ఏమైనా మార్పులు చేయమండం, అధికారులకి ఆర్టీఐకి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం, అభ్యర్థికి ఏమైనా నష్టం జరిగితే ఆ నష్టపరిహారం ఇప్పించే విధంగా చేయడం, పిఐఓస్ పై పెనాల్టీస్ కూడా వేసే అధికారం వీళ్ళకు ఉంటుంది. తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రాసెస్లోని సిఐసి ఎస్ఐసి వాళ్ళు తీసుకుంటున్న డెసిజన్ని అభ్యర్థికి లేదా పబ్లిక్ అథారిటీకి ఇద్దరికీ కూడా ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారో ఎప్పటికప్పుడు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ ప్రొసీజర్ అంతా కూడా అప్పీల్ ప్రొసీజర్ అంతా కూడా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారమే జరుగుతుంది. ఇది అంతా సెక్షన్ 19లోని అప్పీల్ ప్రొసీజర్లో ఉంటుంది. ఇక సెక్షన్ 20 ఇందులో పనిష్మెంట్స్. యాక్చువల్గా అప్లికేషను తిరస్కరించినప్పుడు ఎందుకు తిరస్కరించారో చెప్పలేని పరిస్థితుల్లోని, లేదా సమయానికి సమాచారం అందించకపోవడం, లేదా తప్పుదారి పట్టించి అసంపూర్ణమైన సమాచారాన్ని ఇవ్వడం, సమాచారాన్ని నాశనం చేయడం చేసినప్పుడు రోజుకి 250 రూపాయల చొప్పున మ్యాక్సిమం 25,000 వరకు ఈ పెనాల్టీని వేయవచ్చు. అలాగే పిఐఓ కానీ ఏపీఐఓ కానీ ఒకవేళ వాళ్ళు ఏవైనా క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలనుకుంటే దానికి కూడా అవకాశం ఇవ్వాలి. తర్వాత తాను తీసుకున్న డెసిజన్స్ అనేవి సరైనవే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత పిఐఓ పైన ఉంటుంది. ఒకవేళ ఉల్లంఘిస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయన్నది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. రిపీటెడ్గా అదే పనిగా వాళ్ళు ఆ గైడ్లైన్స్ని ఉల్లంఘించినట్లయితే వాళ్ళ పై అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆర్టీఐలోని చాప్టర్ 5 బాధ్యతలు, అధికారాలు, అప్పీల్ ప్రాసెస్, శిక్షలు ఇవన్నీ కూడా 18 నుండి 20 వరకు ఉన్నాయి. థ్యాంక్ యూ.